చాలా మంది ఆశ్రమాలు కానీ పీఠాలు కానీ హైదరాబాద్ దగ్గరను, చాలా పెద్ద పెద్ద టౌన్లకు దగ్గరను, చాలా పెద్ద పెద్ద బెంగళూరు సిటీ దగ్గరను పెడుతూ ఉంటారు, లేకపోతే తిరుపతి దగ్గరను ఇట్లా పెట్టి వాళ్ళ పేరు పెద్ద పెద్ద మలయాళ స్వామి వారు రాశారన్నమాట. ఏమని, ఆశ్రమం అనేది ఎక్కడ ఉండాలంటే దానికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉండాలి, ఒక రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండాలి, ఒక బస్సు కన్వీనియంట్ అయినా ఉండాలి. ఏది లేకుండా మాత్రం ఆశ్రమం ఉంటే చాలా కష్టం. ఎందుకు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అలాంటి చోట అయితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు గురువులు అన్న వాళ్ళు అందరినీ ఉద్ధరించడానికే కదా ఆశ్రమాలు. అవి ఎందుకు అలా చేస్తున్నారంటే అందరిని ఉద్ధరించడానికి. నేను మాత్రం మీరు అడగకుండానే చెప్తున్నాను, నాకు నేను ఉద్ధరింపబడితే చాలు అని నేనున్నాను. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, దీనిలో భగవద్గీతలో రాసి పెట్టాడు ఆయన. నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత ఎవరిని ఉద్ధరిస్తూ గాని ముందు నీదేదో. సరే, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలనుకున్న వాళ్ళు 25 సంవత్సరాలు ఆశ్రమం పెట్టి అన్నదానం ఎందుకు చేశారు? అప్పుడు పరిస్థితి ఎలాగుందండి మరి, ఇక అనకండి బాబోయ్. ఇదంతా కూడా ఎక్కడా కూడా 20 ఎకరాలు ఒక్కొక్కరికి ఉన్న కామందు, భూకామందుకి బియ్యం లేవు ఇంట్లో. వాళ్ళు ఆడవాళ్ళు చాట్లు పట్టుకొని తిరిగే వాళ్ళు ఇంటింటికిను. అలాంటి పరిస్థితి. ఇది ఎప్పుడు 1980 ఆ ప్రాంతంలోనూ? 90లో ఇక్కడ ఈ పరిస్థితి కూడా రేషన్ బియ్యం లేవు, ఎక్కడా లేవులేండి. రేషన్ బియ్యం లేవు, ఏ పెన్షన్లు లేవు, ఏవి లేవు అన్నమాట. పాపం వీళ్లకు వర్షాధారం వలన పండినటువంటి పంటలేవో తెచ్చుకొని తినడమే. అవి ఏమొస్తాయి, అవి పండితే కదా రావడానికి. శనగ వేసేవాళ్ళు, ఆ శనగ తీయడానికి వర్షం లేదు, భూమిలో ఉండిపోయేటివి అవి. చాలా కష్టం ఉండేది పాపం. ఎలాగో భగవంతుడు ఆ టైంలో నన్ను ఒక గరిటెలాగా వాడుకున్నాడు అనమాట. ఆ కొద్ది రోజులు ఎంతెంతో చేసిన మహాత్ములు ఉన్నారు, ఎంత చేశారో. నేనేముందండి, గడ్డిపోచను నేను.